ఈ రాజకీయ నాయకులు మరి ముఖ్యంగా ఈ కూటమి నాయకుల హిపోక్రసీ లెవెల్స్ మరి ఇంత పీక్స్లు ఉన్నాయి ఏందిరా భయ్ అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. గత ప్రభుత్వ హయాంలో ఋషికొండ మీద సీఎం క్యాంప్ ఆఫీస్ విషయంలో ఈ కూటమి నాయకులు అప్పుడు ప్రతిపక్ష హోదాలో కూర్చొని పర్యావరణ పరిరక్షణ అంటూ ఋషికొండను ఉద్ధరించడానికి ఊకదంపుడు వ్యాఖ్యలు నానా హంగామా క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళే అధికార పీఠం ఎక్కాక నీరుకొండ గుండు కొట్టి 600 అడుగుల విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారు. వాహ్, వాట్ ఎ థాట్, వాట్ ఎ విజన్, వాట్ ఎ ప్లాన్. నాకు తెలిసి వాళ్ళు చేస్తే సంసారం, ఇంకొకరు చేస్తే వ్యభిచారం అనే మాట కూటమి ప్రభుత్వానికి యాప్ట్ అయినంతగా ఈ రోజులల్లో వేరే వాళ్లకు యాప్ట్ అవ్వదేమో అనిపిస్తుంది. ప్రజాధనంతో 600 అడుగుల ఎత్తుతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి నీరుకొండను స్వాహా చేస్తే పర్యావరణానికి హాయిగా ఉంటుందేమో మరేం కాకుండా. అయినా ఆల్రెడీ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొంచెం కూడా సిగ్గు లేకుండా ప్రజల ధనంలోంచి, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆంధ్ర జనుల చెమట చుక్కల నుంచి వేల కోట్ల రూపాయలను పిండుకొని మరి విగ్రహం ఏర్పాటు చేస్తుందంటే వీళ్ళకి అసలు ప్రజల ప్రాణాల మీద, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద, పౌరుల జీవన ప్రమాణాల మీద గింతనన్న బాధ్యత ఉందా అనే ప్రశ్న బుద్ధున్ని ఎవ్వరికన్నా రావాలప్ప. మా పావులాడి సీఎం దీని మీద మాట్లాడితే వినాలని నాకుంది. మీకు కూడా అదే ఆశ ఉంటే కామెంట్లో చెప్పండి, మీ కోరికను వెళ్ళబుచ్చండి. చూద్దాం మా పావలాడి సీఎం రెస్పాండ్ అవుతాడో కాదో.